ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకైతే వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మీకైతే బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా ఒక అభిప్రాయం కావచ్చు, నా యొక్క డౌట్ కావచ్చు అండి. మీరు ఏ విధంగా మరి తీసుకున్నా పర్వాలేదని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ముఖ్యముగా బైబిల్ మనం ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, బైబిల్ రీతిగా చదవాలా, లేకపోతే బైబిల్ని ఒక సబ్జెక్ట్ పరంగా చదవాలా? సబ్జెక్ట్ పరంగా అంటే చదువుకునే వాళ్ళకి మరి ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. చదువుకునే వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అయితే ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు మిస్ అయిందంటే ఆ 2 సబ్జెక్టుల గురించి మళ్ళీ చదవాలి, మళ్ళీ రాయాలి. ఇలాగా సబ్జెక్ట్ రీతిగా చదువుకునే వాళ్ళకి ఉంటుంది. అయితే మనం దేవుని నమ్మిన మనము బైబిల్ ఎలా చదవాలి? సబ్జెక్ట్ రీతిగా చదవాలా? సబ్జెక్ట్ రీతిగా చదువుకొని ఏం చేయాలి? ఇది ఒక నా అభిప్రాయం అండి. సబ్జెక్ట్ రీతిగా చదువుకొని ఏం చేయాలి? సబ్జెక్ట్ రీతిగా చదువుకొనిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వారు ఎలా ఉన్నారు? మనకు చాలా మంది సేవకులు అయితే ఉన్నారు. మరి కొంతమంది సబ్జెక్ట్ రీతిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు వేరని, తండ్రి అయిన దేవుడు వేరని, మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వేరని, ఇలాగా సబ్జెక్ట్ రీతిగా వేరువేరుగా మరి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే సబ్జెక్ట్ రీతిగా మనం తండ్రి గురించి ఒక సబ్జెక్టు, కుమారుడు గురించి సబ్జెక్టు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి సబ్జెక్టు, ఇలాగా చదవాల బైబిల్. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం తెలియపరుస్తున్నారు? మనకు కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే తండ్రితో కూడా కుమారుడు, అయితే తండ్రితో కూడా మేము ఏకమై ఉన్నాము, కలిసి ఉన్నాము అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే మనము తండ్రితో కూడా ఏకమై ఉన్నారు అని మనము ఇలాగా మరి బైబిల్ చదవాలా? లేకపోతే లేదు అది కాదు, మనము వేరువేరుగా సబ్జెక్ట్ రీతిగా చదవాలా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే పెద్ద పెద్ద సేవకులు అయితే సబ్జెక్ట్ రీతిగా మరి చెప్పడం అయితే జరుగుతుంది. తండ్రి కుమారుడు వేరని అలాగా చదువుకొని అలాగా నేర్చుకొని మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ రీతిగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ గా ఏం చేస్తున్నారు, వారు ఏమై ఉన్నారు? మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మరి దీని గురించి మనము మరొక వీడియోలో అయితే మరి మాట్లాడబోతున్నాం. మీరు వినిన ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.